నిన్నటి వీడియో ఇది రాఖీ రోజు మా అన్నయ్యకి అందరం రాఖీ కడుతున్నాము. నిన్నైతే హాలిడే ఏం లేదు, లంచ్ టైంలో వచ్చి రాఖీ కడుతున్నాము. మార్నింగ్ కడదాం అనుకున్నాను కానీ కుదరలేదు, ఆఫీస్కి వెళ్ళిపోయాము 8 కల్లా. అందుకని ఆఫ్టర్నూన్ వచ్చి అందరం కలిసి కడుతున్నాము. నేను, మా అక్కయ్య వాళ్ళు, అమ్మాయి, మా చెల్లి. నీకు తెలుసు చూడడానికి అట్లా సైలెంట్గా ఉన్నాడు కానీ నేను వీడియోస్ చేసేటప్పుడు నా డ్రెస్సులు నేను ఏమైనా కొనుక్కున్నవన్నీ కామెంట్ చేస్తూ ఉంటాడు. చాలా మంది అప్పుడప్పుడు అడుగుతారు వ్లాగ్లా పెట్టచ్చు కదా, వ్లాగ్స్ చేయొచ్చు కదా అని. నాకు కుదరకపోవడం ఏం లేదు కానీ చేయొచ్చు, కానీ ఏం ఉండదు, బోరింగ్గా ఉంటుంది అంతా. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతాము, సాయంత్రం వచ్చేస్తాము. సాయంత్రం వచ్చి ఒక డ్రెస్ కుట్టుకుంటాను, ఇంకంతకు మించి ఏం ఉండదు వ్లాగ్ లాగా చేయడానికి. బయటకు వెళ్తే వీడియోస్ తీయడానికి నేను అసలు ఎక్కడికి బయటికి కూడా ఏం వెళ్ళాం. మేము మా ఇంట్లో అన్నయ్యలందరికీ కట్టేసాము, ఒక్కరితో మిగిలిపోయారు. ఎవరో తెలుసా, వీడియో బ్రౌనీ, ఇది బ్లాక్, ఇది అమ్మాయి, దీనికి కట్టట్లేదులే. అంటే నాకు ఈ బ్రౌనీ అంటే చాలా ఇష్టం. ఒకసారి మా ఇంట్లోకి పాము వచ్చిందనమాట. పాము వస్తే మేము ఎవరైనా చూడలేదు, ఇది చూసింది. ఇంట్లోకి అయితే రానివ్వలేదు, అది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి వచ్చేసింది పాము. ఏంటి అటు ఇటు తిరుగుతుందని వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. బయట అంటే చూసుకోలేదు అనమాట, కింద చూసుకోలేదు, పైన బయట సైడ్ చూస్తున్నారు. కాళ్ళ దగ్గర పాము ఉంది, ఇది వెళ్ళి దాన్ని పట్టుకొని విసిరేసింది అనమాట. అట్లా దాంతో ఫైట్ చేసింది. అప్పుడు మా నాన్నకు కుట్టాల్సిన పాము దీనికి కుట్టింది. కాలుకో చేతికో అయితే కట్టేసేవాళ్ళ, మొహానికే కుట్టింది పాము. అప్పటి నుంచి నాకు ఇంకెక్కువ ఇష్టం బ్రౌనీ అంటే. అదే మనమైతే పాముని చూసి భయపడి వెళ్ళిపోతాం కదా, తెలుసో తెలియక అది వెళ్ళి అడ్డం వెళ్ళింది. ఆఫీస్ అయిపోయాక బ్రౌనీకి కూడా కట్టాము, ఈవినింగ్ నైట్ కట్టాను. ఇంటికి వచ్చి ఒక డ్రెస్ కుట్టుకునేదాన్ని. ఆ ప్లేస్లో ఇంకొకటి ఇవాళ స్పెషల్ ఏదైనా స్వీట్ ఆర్ హాట్ చేద్దామని స్టార్ట్ చేసాము. ఇవాళ ఇంకొక స్పెషల్ ఉంది. అదేంటంటే ఇప్పటికి నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయింది. అప్పుడే 1 year అయిపోయింది. ఇంత ఫాస్ట్గా అయిపోయినాయి డేస్ అన్నీ. ఇంత హడావిడిగా ఆఫీస్కి వెళ్ళడం, డ్రెస్ కుట్టడం, వీడియో పెట్టడం, ఇదే అయిపోయింది. 1 yearలో నేను ఇది తప్ప ఇంకేం చేయాల. కార్న్ తోటి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాము. ఇట్లా కట్ చేసి కార్న్ని టూత్ పిక్ తీసుకొని ఇట్లా కార్న్స్లోకి వచ్చేలా గుచ్చి ఇలా తీస్తున్నాం అనమాట. ఇట్లా చూడడానికి ఇలా వస్తాయి, కొంచెం డిఫరెంట్. అంటే డిఫరెన్స్ ఏం లేదు, అదే టేస్ట్ అట్లనే ఉంటుంది, కాకపోతే చూడడానికి అలా ఉంటాయి అంతే. హాఫ్ బాయిల్ చేసుకోవాలి వీటిని. నెక్స్ట్ ఇంకా అట్లనే నేను గులాబ్ జామ్ కూడా ట్రై చేస్తున్నాను అనమాట. అయితే ఈసారి బెల్లం వేస్ట్ చేస్తున్నాను. నల్ల బెల్లం ఉంటుంది కదా, అది గులాబ్ జామ్ చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయి కదా, అట్లా క్రాక్స్ అంటే చుట్టేటప్పుడే ఇంకొంచెం గట్టిగా ఇట్లా వత్తి మళ్ళీ చుట్టుకోవడం, ఇంకా అంతే, చేసేది ఏం లేదు. కొంచెం నీట్గా రౌండ్స్ చేసేటప్పుడు అయితే ఇది చేసేటప్పుడు ఫ్యాన్ గాలి ఇట్లా లేకుండా నార్మల్గా చేసుకుంటే కొంచెం ఆరిపోకుండా ఉంటే పగిలిపోవు. ఒకటేసారి రెండు రౌండ్లు చుట్టేస్తున్నా. ఇదంతా ఓకే కానీ సిరప్ నల్ల బెల్లంతో ట్రై చేస్తున్నాను కదా, ఎలా వస్తుందో ఏమో. ఇవైతే హాఫ్ బాయిల్ కూడా అయిపోయాయి. ఇట్లా సిరప్ ఇది వాటర్గా ఉంది, ఇదైతే కొంచెం థిక్ కూడా కన్సిస్టెన్సీ రాలేదు. ఇదైతే డౌట్ నాకు. గులాబ్ జామ్స్ కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాము. ఇంకా అదే ఆయిల్లో కార్న్ కూడా డీప్ ఫ్రై క్రిస్పీ కార్న్ టైప్ ఇట్లా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అది క్రిస్పీ కార్న్ కాదు, అదొక కార్న్ అయింది. బాగానే ఉంది, పర్వాలా. కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కలుపుతున్నాను, కొంచెం క్రిస్పీగా వస్తాయని. ఆ కార్న్ఫ్లోర్ అంతా పడింది. మనం వంటకంటే ఇలాంటి పాడు చేసే పనులే ఎక్కువ చేస్తాం. దీంట్లో ఎగ్ వైట్ వేసి కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ వేస్తే కోటింగ్ బాగా వచ్చాయి క్రిస్పీగా. నేను ఎగ్ చేయడం మర్చిపోయాను. నార్మల్ జస్ట్ ఫ్రై చేసుకున్నా బాగుండేది, డీప్ ఫ్రై కాకుండా. సర్లే ఎలాగోలా చేసేసినాం కదా. ఇంకా గులాబ్ జామ్స్ కూడా సిరప్లో వేసేస్తున్నాను. ఇవైతే నల్లగా వస్తాయి. కార్న్ అయిపోయింది, గులాబ్ జామ్ అయిపోయింది. ఇంకా తిని రివ్యూ చెప్పాలి. మా అన్న కార్న్ తిన్నాడు కానీ గులాబ్ జామ్ తినలేదు. దాన్ని చూసి ఎదలా ఉందంట. హోమ్ మేడ్ థమ్స్అప్లో వేసి గులాబ్ జామ్ చేశానంట నేను. నల్ల బెల్లం వల్ల కలర్ ఇలా ఉంది. టేస్ట్ చూస్తున్నాను నేను. టేస్ట్ అయితే కొంచెం ఒక రకంగా ఉంది, ఏదో డిఫరెంట్ టేస్ట్. బట్ గులాబ్ జామ్ టేస్ట్ అయితే ఉంది, పోలేదు లాస్ట్లో. నార్మల్ బెల్లంతో వేసుంటే బాగుండేది. బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి బద్ధకం అయ్యి ఆ నల్ల బెల్లం ఉంటే దాంతో చేసేసాను నేనైతే. ఇంకా కార్న్ టేస్ట్ చేస్తున్నాను. కార్న్ అయితే ఏం భయపడక్కర్లేదు, బాగానే ఉంది. నేను చెప్పా కదా బోరింగ్గా ఉంటుంది నా డే అని చెప్పి. సో ఇంక ఇలాగే ఉంటాయి నేను బ్లాగ్స్ చేస్తే, అందుకనే ఏం తీస్తాంలే అని చెయ్యను. అంతే. వీడియో బాయ్.